ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో ఇప్పటికే నిందితులు కొంతమంది అరెస్ట్ అయి జైలు జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. కొంతమంది బెయిల్ మీద బయట ఉన్నారు. అయితే ఈ మద్యం కుంభకోణంలో ఇప్పుడు వాసుదేవరెడ్డి అలాగే సత్యప్రసాద్ వీరిద్దరూ అప్రూవర్గా మారారని, అప్పుడు ఏం జరిగిందనేటువంటి విషయాలను బయటపెట్టేశారని, అతి త్వరలో మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వాదనలు మళ్ళీ తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో నిజంగా వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ గారు వీరు అప్రూవర్గా మారారా, జరిగినట్టుగా చెప్పారా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. మద్యం కుంభకోణంలో ఇప్పటికే కొంతమంది నిందితులు అరెస్ట్ అయ్యి జైలు జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. కొంతమంది బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నారు. అయితే ఈ మద్యం కుంభకోణంలో ఇప్పుడు వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ వీరిద్దరూ అప్రూవర్గా మారారని, సంచలనమైనటువంటి వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చారు అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దాని ద్వారా బిగ్ బాస్ అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వాదనలు మనీ తెర మీదకి వచ్చాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఖచ్చితంగా అంటే అధికారులు ప్రభుత్వం పెద్దలు ఏది చెప్తే అది చేస్తూ ఉంటారు, ఖచ్చితంగా చేస్తారు. కానీ ఆ చేసే పని భవిష్యత్తులో తన మెడకు చుట్టుకుంటుందనే స్పృహ ఉంటే తప్పుకుంటారు. సార్ ఇది కరెక్ట్ కాదు, ఇలా చేస్తే భవిష్యత్తులో మనకి ఇబ్బందులు వస్తాయి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేటువంటి నాయకులు ఆఫీసర్స్ కూడా ఉన్నారు. అయితే కేవలం వాళ్ళ మీద భయంతోటో లేకపోతే వాళ్ళు ఇచ్చేటువంటి లబ్ధి చేకూరులో ఆశపడో లేకపోతే వేరే ఆశలు పడో మొత్తానికి ఏమవుతుందంటే ప్రభుత్వం ఏది చెప్తే ఆ విధంగా చేసేటువంటి పాలసీ చేసేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అటువంటి వ్యక్తులు చాలామంది గతంలో కూడా మేము పైన చెప్పమంటే సంతకం పెట్టాం, ఇలా పెట్టామని ఎంతోమంది ఆఫీసర్స్ జైలుకి వెళ్ళడం మనకు తెలుసు. మనకి ఐఏఎస్ శ్రీలక్ష్మి గారి ఉదంతమే పెద్ద ఉదాహరణ మనకి. నేను అంటే ఆ విధంగానే 2019లో అధికారికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మేము మద్యపాన నిషేధం చేస్తామని చెప్పినటువంటి వ్యక్తులు ఆ మద్యంతో ఏ విధంగా వ్యాపారం చేశారు అన్నది ఇప్పుడు మద్యం కుంభకోణంలో మనకు తెలిసింది. ఎక్కడికెక్కడో దాంతో సంబంధించినటువంటి ఏమంటారో బంగారంలో పెట్టుబడులు పెట్టారు, లేకపోతే రియల్ ఎస్టేట్లో పెట్టారు, సినిమా పెట్టుబడి పెట్టారు, ఏకంగా ఆఫ్రికా ఖండంలో చేశారు, రకరకాల ఒకటి కాదు దుబాయ్ కేంద్రంగా చేశారు, ఒకటి కాదు అన్ని రకాలుగా పెద్ద పెద్ద సినిమా వస్తుంది ఇది. అటువంటి క్రమంలో అప్పుడు వాసుదేవరెడ్డి గారు లేకపోతే సత్యప్రసాద్ గారు వీళ్ళ ద్వారా లెక్కర పాలసీ క్రియేట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. వాసుదేవరెడ్డి గారు యాక్చువల్గా అంటే డిస్టిలరీస్ వేరు, బ్రావరేజెస్ వేరు, రెండు కార్పొరేషన్ చైర్మన్లు ఉంటారు, ఐఏఎస్లు ఉంటారు. రెండింటికి కలిపి వాసుదేవరెడ్డిని ఒక్కనే పెట్టారు. ఒకటి అతని ద్వారా పాలసీ కుదిర్చారు. ఆ పాలసీలో ఎలా పెట్టారు, వాసుదేవరెడ్డి చేసిన పనులు ఏంటి, లేకపోతే ఈ సత్యప్రసాద్ గారు చేసిన పనులు, పలానా డిస్టిలరీస్ పలానా కంపెనీలకి ఆర్డర్లు తీసుకుంటారు కదా, వీళ్ళకి లబ్ధి చేకూర్చే వ్యక్తులకి అంటే వీళ్ళకంటే మీన్స్ ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి లబ్ధి చేకూర్చే వాళ్ళకి మాత్రమే పర్మిషన్లు వచ్చేలాగా కొత్త కొత్త బ్రాండ్స్ అన్నమాట. పాత బ్రాండ్లు ఎవరైతే ఉన్నారో ఎప్పటి నుంచి ఉన్నారో వాళ్ళకి మాత్రం వాళ్ళు ఏమైనా సరైన లబ్ధి చేకూర్చకపోతే వాళ్ళకి అవకాశం లేకుండా కొత్త కొత్త కంపెనీలు అన్నిటికీ అవకాశాలు ఇవ్వడం. రెండోది అసలు ఆ లిక్కర్ పాలసీలు మనం మరి చూసాం కదంటే కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్ తప్ప డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా రూపకల్పన చేశారు. ఇవంతా వీటన్నిటికీ మాస్టర్ మైండ్స్ ఈ అధికారులు. ఈ సత్యప్రసాద్ అన్న వ్యక్తిని తీసుకొచ్చి అతనికి మళ్ళీ ఏ విధంగా తాయిలాలు ఇచ్చారు, మాకు అనుకూలంగా పనిచేస్తే ఖచ్చితంగా నేను ఐఏఎస్ చేస్తామని చెప్పేసి అతనికి ఆశ చూపించారు. ఓకే, అంటే ఈ అధికారులు ఏ విధంగా ఉపయోగించుకున్నారు, వీళ్ళ మాయలో పడ్డారా లేకపోతే ఆశపడ్డారా, బెదిరించారా, ఏదైనా కావచ్చు. కానీ ఇప్పుడు దొరికిన తర్వాత వాస్తవం వీళ్ళ కళ్ళ ముందు కనపడుతుంది. అంటే ఒక పాలసీని తయారు చేసినప్పుడు పాలసీలో ఏమైనా లోపాలు ఉంటే ప్రభుత్వానికి ఎత్తి చూపాలి. ఇది చేయడం కరెక్ట్ కాదు. ఏమంటే చిన్న పిల్లలు అడుగుతారు కదా, ఈ రోజున టీ కొట్టు దగ్గర టీ తాగడానికి కూడా మనం డిజిటల్ పేమెంట్ ఫోన్పే గూగుల్ పే చేసి తాగుతున్నాం కదా. ఇటువంటి రోజుల్లో ఇన్ని వేల కోట్ల రూపాయలు జరిగేటువంటి వ్యాపారం జరిగేటువంటి లిక్కర్ దాంట్లో అసలు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా ఎందుకు చేస్తాం, కరెక్ట్ కాదండి, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది అనే మాట వీళ్ళు చెప్పాలి కదా. ఒకవేళ చెప్పినా వాళ్ళు వినలేదా, ఏంటంటే వాస్తవాలు తెలియదు కదా. మరి మేము చెప్పాము కానండి ఆ రోజు మమ్మల్ని బెదిరించారు లేకపోతే మాకు ఆశ చూపించారని చెప్పర్లేండి, బెదిరించారని చెప్తారు అని ఏదో రకంగా ఇప్పుడు అప్రూవర్గా వీళ్ళిద్దరూ మారుతున్నట్టుగా వార్తలు వచ్చినాయి. అప్రూవర్గా మారి ఎవరెవరు వీళ్ళకి సలహా చెప్పారు లేకపోతే ఎవరెవరు బెదిరించారు ఏంటి నిజంగా
వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ గారు అప్రూవర్గా మారారా? వారు గనక అప్రూవర్గా మారితే ఎవరి పేరు చెప్పుండొచ్చు? ఎవరికి రాబోయేటువంటి రోజుల్లో ఈ మద్యం కుంభకోణం ద్వారా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అంటే మిగతా కేసులు ఎలా ఉన్నా కూడా మద్యం కుంభకోణం సంబంధించి అన్ని వేళ్ళు తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి. అందరూ కూడా వీళ్ళ వ్యక్తులు ఇప్పటివరకు అరెస్ట్ అయిన వ్యక్తులు అందరూ కూడా ఏ కేసుకి అరెస్ట్ అయినా కూడా కృష్ణ గారు మా పై వాళ్ళు చెప్తే చేసాం ఇటువంటి మాటలే. ఆ పై వాళ్ళు ఎవరో పేర్లు చెప్పడం. ఇప్పుడు ఆఖరికి అప్పన కూడా అంతే. ఇప్పుడు దొరికాడు చూసారా, అతను కూడా చిన్నప్పన కూడా మా పై వాళ్ళు ఎలా చెప్తే అలా చేసాం, మాకు సంబంధం ఏంటి ఇలాగే. అదేవిధంగా ఆఖరికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళు కూడా మా పై వాళ్ళు స్క్రిప్ట్ పంపించారు, స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడారు, ఇలా స్క్రిప్ట్ ప్రకారం చేసేవారు మాట్లాడారు. పై వాళ్ళ పేర్లు ఏంటనేది రివీల్ చేయాలి అట్లా. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు రివీల్ చేయబోతున్నారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే భవిష్యత్తు అంధకారం అయిపోయింది. వాసుదేవరెడ్డి గారు సత్యప్రసాద్ వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ అద్భుతమైనటువంటి ఒక విద్యావంతులే కదండి, చదువుకున్నారు, చక్కగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారు. ప్రభుత్వం ఇన్నాళ్ళ కెరీర్ అంతా ఏమైపోయింది, అయిపోయినట్టే కదా. జైలు జీవితం, రేపు వద్దున బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రభుత్వానికి సదుపాయాలు ఏవి రావు. తర్వాత ఆ మచ్చ వాళ్ళ జీవితాంతం వాళ్ళ పిల్లల మీద పడతా ఉంటది కదా. ఇవన్నీ ఆలోచించి వాళ్ళ మార్పు వచ్చింది అనుకోండి. ఎందుకు ఏదో జీవితం ఇన్నాళ్ళ బట్టి బతికం, ఒక మంచి చదువుకున్నా మంచి ఉద్యోగం వచ్చింది, కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి అనుకో ఈ బ్యాచ్ వలన మా జీవితం చెరగని మచ్చపడింది మాకు అనుకున్నటువంటి ఒక స్పృహ వచ్చింది అనుకోండి, వాస్తవాలు చెప్పేస్తారు. ఎవరెవరు చెప్పారో. ఈ మధ్యకాలంలో పరకామణి చోరీ కేసు వ్యవహారంలో సాక్షిగా ఉన్న ఆయనకి ఏమైందనేది మనందరం చూసాం. సో ఇప్పుడు గనక వీరిద్దరూ గనక అప్రూవర్గా మారితే వీరి పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో ఎలా ఉంటుంది? ఖచ్చితంగా వారి అప్రూవర్గా మారిన మరుక్షణం, వాళ్ళ వాస్తవాలు చెప్పిన మరుక్షణం ఖచ్చితంగా వాళ్ళకి పూర్తి భద్రత కల్పించవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వం ఉంది. ఓకే, చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వ్యక్తి జీవులుగా మారుతారు ఒకేసారి. చెప్పలేము ఎంతమంది చూడలేదంటే ఆ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కానించి, పరిటాల రవి గారి హత్య కేసు కానించి, లేకపోతే ఈ పరకామణి కేసులు కానించి ఎంతమంది ఆ సాక్షులందరూ ఏమైపోయారో మనం చూసాం కదా. ఆ విధంగా ఒకవేళ అప్రూవర్గా మారితే మాత్రం వాళ్ళ భద్రత విషయం ప్రభుత్వం చూసుకోవాలి, చూసుకుంటుంది కూడా. ఎందుకంటే పూర్తి స్థాయి వాళ్ళ దగ్గర సమాచారం తీసుకున్న తర్వాత నేను అనుకోవడం ఖచ్చితంగా ఆ బిగ్ బాస్ నుంచి థ్రెట్ ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకి ఉన్నదే అదే కదండి, ఏదో రకంగా సాక్షుల్ని గొంతు నొక్కాలి అనేటువంటి విధానం వాళ్ళ విధానం అది. కాబట్టి సొంత వ్యక్తుల్ని, దగ్గర వ్యక్తుల్ని, బంధువుల్ని రూపుమాపిన వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఆ విషయం ఉంటుంది. కాబట్టి భద్రత అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. నాకు వంట వాళ్ళు జైల్లో ఉండడం బెస్ట్ అనిపిస్తుంది ఒక్కోసారి. ఆ జైల్లో కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. ఏమో పరిటాల రవి గారి హత్య కేసులో లోపల ఉన్న వాళ్ళు కూడా లోపల చంపేశారు. అటువంటిది కాకుండా వాళ్ళు పూర్తి భద్రత కల్పించి అప్రూవర్గా మారి వాస్తవాలు బయటికి చెప్పి ఎవరైతే ఉన్నారో కింగ్ పిన్లు, ఆ కింగ్ పిన్ తలుపు కొట్టేటువంటి విధానం కూడా రావాలి. ప్రజాస్వామ్యం అండి, ఇదంతా ప్రజాధనం కదా. ఎంతోమంది ఆరోగ్యాలు నాశనం చేసినటువంటి ఆ మద్యం విధానం వలన ఎంతోమంది ఆరోగ్యాలు కోల్పోయారు. ఎప్పటికైనా అంతమంది ప్రాణాలు హరించిన వ్యక్తి ఎవరో ఆ వ్యక్తి తలుపు ఖచ్చితంగా కొడతారనే మనం ఆశిద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.